మీరు వెళ్ళే సభల్లో సందర్భాన్ని బట్టి ఆ కంటెంట్ని మీరు హ్యూమర్ యాడ్ చేసి మీ స్పీచ్లో ప్రజెంట్ చేయడం అప్పటికప్పుడు జరుగుతుంది కదా సార్ అది. కానీ అక్కడికక్కడ మీరు అబ్జర్వ్ చేసి అప్పటికప్పుడు సిచ్యువేషన్స్ని తీసుకొని అబ్జర్వ్ చేసి దానికి హ్యూమర్ యాడ్ చేసి ప్రజెంట్ చేయడం అనేది ఈ నెక్స్ట్ లెవెల్ కదా సార్. ఒక్కసారి ఆ ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడుకుందామా సార్? సాధారణంగా ఇప్పుడు మనకి ఫంక్షన్స్ అనండి, సభలు అనండి, కార్యక్రమం ఏవైనా యూజువల్గా నార్మల్గా ఒక సిస్టమేటిక్గా జరిగిపోయాయి అనుకోండి, అక్కడ మనం అబ్జర్వ్ చేసి ఇక్కడికి వచ్చి పట్టించే ఫన్ ఏమి ఉండదు, నార్మల్గా జరిగిపోతాయి. ముఖ్యంగా అంటే ఇలాంటి కంగాళీ సభలను మనం బసలు అనొచ్చు. బస ఏంటి సార్? అడిగారు కదా, ఇప్పుడు సభ తిరగేస్తే బస, సభ అస్తవ్యస్తమై సభ కంగాళిగా ఉంటుంది, దాన్ని తిరగేసి బస. నేను ఎక్కడికి వెళ్ళి వచ్చానంటే బస్కి వెళ్ళి వచ్చానని చెప్పచ్చు. బస్సు అనుకుంటాడు, బస్సు కాదురా బస. అంటే బాపు గారి కార్టూన్ ఒకటి ఉంది థియేటర్లో. కార్టూన్ ఏం గీసింది ఏంటంటే, థియేటర్లో జనం కూర్చుని చూస్తూ ఉంటారు, సినిమా చూస్తూ ఉంటారు. సినిమా అయిపోయిన తర్వాత చివరిలో ఏమొస్తుంది, టైటిల్ కార్డ్ ఏమొస్తుంది, శుభం అని వస్తుంది. అక్కడ కార్డు ఏమిటి బషుం అని పడింది స్క్రీన్ మీద. జనం వచ్చి బస్సు అంటే అంత గందరగోళంగా ఉందన్నమాట సినిమా. అంచేత శుభం బదులు అక్క బషుం అనేసారు. అలాగే ఇక్కడ మనం సభ బదులు బస. సభ బస బాగుంది సార్, భలే కాయినింగ్ చేశారు. కాయినింగే కాదు, రీజనింగ్ కూడా చెప్పాను కదా. సభా భాషే కాదు, ఇంకా ఇందులో చాలా ఉన్నాయి. రభసలు, రసాభాషలు అంటే ఎన్ని పొలిటికల్ రాజకీయాలకు సంబంధించిన మీటింగులు, ఫంక్షన్స్ జరుగుతాయి అవన్నమాట. అది మన కేటగిరీ, మన జానర్ కాదు కాబట్టి దాన్ని పక్కన వదిలేద్దాం. ఇందులో రససభలు, రసజ్ఞ సభలు కూడా ఉంటాయి. అవి మళ్ళీ అంటే సాహిత్యానికి సంబంధించినవి, కవిత్వానికి సంబంధించిన పుస్తకావిష్కరణలు, ఇవన్నీ అదో తరహా, దాని ఆడియన్స్ వేరేగా ఉంటారు. అంటే అందులోంచి కూడా మనం కామెడీ పిండుకోవచ్చు. ఎప్పుడంటే అలాంటి రససభలు కొన్ని నససభలు అయిపోతాయి. ఎలాగంటే ఏ శుద్ధి సామ్రాట్, నసరత్నం ఎవరో ఒకళ్ళు తగులుకుంటే, అంటే గెస్ట్ గాను, స్పీకర్ గాను, వక్త అంటే స్పీకర్, వక్త గాను తగులుకున్నారనుకో, అబ్బో ఫన్నే ఫన్. మనకి అంటే పిండుకున్నవాడికి పిండుకున్నంత, అంటే మనకి ఫన్ను, జనానికి ఫ్రస్ట్రేషన్. అవి తీసుకొచ్చి ఇక్కడ చెప్పామనుకో, మన వ్యూయర్స్కి డబుల్ ఫన్.